ఈ రోజు ఆంజనేయులు గారి గురించి చెప్పాలి. ఎందుకంటే కోడెల గారు ఏ నమ్మకంతో అయితే ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకురావాలి అన్న నందమూరి తారక రామారావు గారి కళ, చంద్రబాబు గారి ఆశయాల్ని నిజం చేయాలంటే వ్యాపారాల్ని పక్కన పెట్టి ప్రజాసేవ కొరకు రావాలి అని చెప్పి 24 ఏళ్ల క్రితం ఆంజనేయులు గారిని చెయ్యి పట్టుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కోడెల శివప్రసాదరావు గారు. ఆ రోజు ఏ నమ్మకంతో అయితే ఆంజనేయులు గారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారో, గురువుగా ఆయన మార్గంలో ముందుకు వెళ్తూ ఆయన రుణం తీర్చుకున్న నాయకుడు జీవి ఆంజనేయులు గారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. 2 నెలల క్రితం కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ జరగాలి అని చెప్పి కోడెల గారితో నడిచి కోడెల గారి అనుబంధాన్ని, కోడెల గారి పోరాటాన్ని, కోడెల గారి ప్రేమని దగ్గరగా చూసిన నాయకులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి డాక్టర్ గారిని మేము గౌరవించుకుంటాం, ఆంజనేయులు గారి నాయకత్వంలో కోడెల శివప్రసాదరావు గారి వర్ధంతి సందర్భంగా వినుకొండలో కోడెల గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటాం, దానికి మనందరం కలిసి చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆంజనేయులు గారు ఒకటే మాట అన్నారు. కోడెల శివప్రసాదరావు గారు ఏ విధంగా అయితే ఆ రోజు పల్నాడులో మాకు ఎదురే లేదు, మేము ఏం చెప్పినా జరిగిద్ది, మాకు తిరుగే లేదు అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఉండే వాళ్ళని ఎదుర్కోవాలి అంటే ఈ పల్నాడు గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలన్నా దానికి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనతో అయితే డాక్టర్ గా ఉన్న కోడెల గారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారో, కోడెల గారు ఏ విధంగా బ్రతికున్నంత కాలం అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు గారు తన మీద పెట్టుకున్న నమ్మకం, తనకి అండగా నిలబడిన కార్యకర్తలు, తనకి గౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అన్నిటికీ మించి తన కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడే కార్యకర్తల కోసం ఊపిరిన్నంత వరకు నిలబడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు.